ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్ కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. మీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రిని పెట్టుకొని అగౌరవపరుస్తారా? నన్ను కాదు, మీరు అగౌరవపరిచేది. 5 కోట్లు ఎవరైతే నన్ను ఎన్నుకున్నారో వాళ్ళని అగౌరవపరుస్తున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా. మా ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు నీకు బుద్ధి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా ప్రమాణం చేయించినప్పుడు నీకు గుర్తు రాలేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక్కొక్క అస్త్రం సమయం వచ్చినప్పుడు వదిలిపెడతా, నేను అంత ఈజీగా వదిలిపెట్టాను. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అవుట్ అన్న నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరిగిందో మీకే తెలుసు. అది నాకు కూడా ఏసీబీ ఉన్నది హైదరాబాద్. నీకు ఏసీబీ ఉన్నది నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాడు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. నేను ఒక్క మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గెలిచే మెజార్టీ లేక మొన్న గోదావరికి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచేంత ఓట్లు నీకున్నాయా? ఎందుకు దీని నువ్వు నీతిమంతునివే కదా. సత్యహరిశ్చంద్రుడు ఇంటెనకనే నీ ఇల్లున్నది కదా, మరి ఎందుకు పెట్టినావు పోటీ? నువ్వు అంటే ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు భ్రష్టు పట్టి చెప్పని నువ్వు చేసినావు. నువ్వు చేసే దుర్మార్గాన్ని స్టీఫెన్స్ అనే మా తెలంగాణ బిడ్డ, ఆంగ్లో ఇండియన్, నువ్వు ఆయనకి పైసలు వేయడానికి పంపిస్తే ఆయన మొత్తం ఏసీబీ కంప్లైంట్ ఇచ్చి పట్టించింది నీ ఎమ్మెల్యేను. ఇలా నీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో నీ చరిత్ర బయటకు వస్తా ఉన్నది, నువ్వు ఫోన్లలో మాట్లాడితే బయటకు వస్తా ఉన్నది. పట్టవగలు దొరికిన దొంగతనాన్ని కూడా నీ అరుపులతోని పెడబొబ్బలతోని గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీరితే జాగ్రత్త. ఆయన ఏమంటాడు, కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాను. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మొత్తం గ్రామాల సందు నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇలా తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్త్రీయ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.